మనమే పెట్టుకుందాం, మనమే రిలీజ్ చేద్దాం అన్నారు. స్టిల్ 50 సంవత్సరాలు కదా, అది 500 సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ, గబ్బర్ సింగ్ అనే పదం కానీ, సాంబా అనే పదం కానీ, అలాగే బసంతి అనే పదం కానీ, వీరు కానీ, జై కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే. అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరికి తెలుసు. ఒకే థియేటర్లో ముంబైలో 25 సంవత్సరాలు ఆడింది. ఆ తర్వాత డిడిడిఎల్ ఆడింది, దిల్వాలే దునియా లే జాయేంగే షారుఖ్ ఖాన్. తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా 2 పిల్లలు ఒక 100 సార్లు చూసి ఉంటారు. ఈ సినిమా 100 సార్లు. ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు, ఇదే చూస్తూనే ఉంటారు. వీళ్ళు నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్. ఈ రోజు కూడా చాలా మంది ఎక్కడన్నా వెళ్తుంటే, చాలా మంది జెంట్స్ కాదు లేడీసే, సరే ముళ్ళకాయ ఇంట్లో ఉందా, ఉందమ్మా బాగానే ఉంది అది. సో అట్టగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా కూడా, సార్ కలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం, కలేజా ఇన్నిసార్లు చూసాం, మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలా మంది చెప్తుంటే నిజంగా ఒక యాక్టర్కి చాలా ఆనందం వేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము, అలాగే మహేష్ గారు ఇక ఆయన టైమింగ్ మీ అందరికి తెలుసు. సో ఏంటంటే చిన్న సీన్ని కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయడం కానీ, అలాగే దీంట్లో అనుష్క, సునీలు, బ్రహ్మానందం గారు, రాహుల్ రమేష్ గారు, ఇంకా చాలా మంది ఈ చిత్రంలో చేసి ఉన్నారు. అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రిలీజ్ అంటుంటే నాకు రిలీజ్ లా లేదు, ఏదో మధ్యలో సడన్ గా వీళ్ళు ఒక సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో 14